ఫోర్త్ స్టెప్కి మనం గ్రీన్ కలర్ వేయాలి. ఇలా మొత్తం గ్రీన్ కాదు, ఒక బాక్స్లో గ్రీన్ వేయాలి, మరో బాక్స్లో డార్క్ గ్రీన్ వేయాలి. మాట్లాడదమ్మా, డ్రా చేస్తున్నారా మీరు కూడా? ఈ దాంట్లో దాంట్లో మీరు అందరు కొంతమంది దీంట్లో గ్రీన్ కలర్ వేసేస్తున్నారు, రెడ్ కలర్ వేసే దాంట్లో గ్రీన్ కలర్ వేస్తున్నారు కదా, చూడండి అట్లా వేయద్దు. ఇంకా కొంతమంది లైనింగ్స్ దీంట్లో ఇట్లా వేసేస్తున్నారు డిజైన్ లాగా. కాలుభూజ మనకు నచ్చినట్టు ఉండాలి కదా, వాటర్ మిలన్ ఎలా అంటారా కదా, ఇట్లా వేస్తున్నారు. ఇది వాటర్ మిలనా? చెప్పండి. ఇట్లా వేయద్దు, సరేనా? చూడు, ఇట్లా వేయద్దు. ఇట్లా గీయడానికి రాకపోతే ఇట్లా లైన్స్ పెట్టుకో. ఓకే, ఇలా తీసినామా? ఇలా తీసిన తర్వాత పైన లైన్ తర్వాత ఇలా తీసుకొని ఇలా పైనకి ఇలా తీసుకోవాలి. పైన హాఫ్ సర్కిల్ దాంట్లో చాలా మంది చేయాల్సిన అవసరం లేదు. హాఫ్ సర్కిల్ దీనికి బాక్స్ లా కొట్టేస్తున్నారమ్మా. నేను వేసింది ఎలా ఉంది? నేను వేసాను ఇలా, కొంతమంది ఇలా వేసేస్తున్నారు. ఇలా మన జెండా ఉంటుంది కదా, జెండా దాంట్లో 2 బాక్సులు కొట్టేస్తున్నారు. చూసారా? నేను వేసిన దానికి మీరు వేసేది అనుకుంటారా? ఇట్లా వేయకపోయినా ఇలా వేయాలి, సరేనా? ఇది హాఫ్ సర్కిల్ తీసుకోవాలి. ఫస్ట్ రోజు మీకు నేను బేసిక్ చెప్పాను కదా, దాంట్లో హాఫ్ సర్కిల్ తీసుకోవాలి. ఒక లైన్ స్ట్రైట్ లైన్ తీసుకొని మళ్ళీ హాఫ్ సర్కిల్ తీసుకోవాలి. సరిపోతుంది. అబ్బాయి చూస్తున్నావా? నచ్చిందా? మళ్ళీ రేపు మీరు వాటర్ మిలన్ తీసుకొని రావాలి. 10 రూపీస్ కాపీ తీసుకోండి, బుక్ తీసుకోండి. దాంట్లో నేను ఫస్ట్ డే బేసిక్ చెప్పినా కదా, దాన్ని డ్రా చేయండి. డ్రాయింగ్ రాసేసి డే ఫస్ట్ అని రాసి దాంట్లో ఫస్ట్ రోజు బేసిక్స్ డ్రా చేయండి. నిన్న ఏం చెప్పినా నిన్న ఏం చెప్పినా దాన్ని సెకండ్ డే అని డ్రా చేయండి. డేట్ వేయండి బుక్ లో. ఈరోజు వాటర్ మిలన్ గురించి చెప్పినా కదా, ఈరోజు వాటర్ మిలన్ గురించి డ్రా చేయండి. 10 రూపీస్ కాపీ తీసుకోండి. మీరు ఇక్కడ వేస్తే మట్టుకే రాదు డ్రాయింగ్ అంటే. ఇంటి దగ్గర కూడా కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ అవుతుంది. ఇంటి దగ్గర వెళ్ళేసి ఆడుకుంటా పాడుకుంటుంటే రాదు. మేడం దగ్గర మ్యూజిక్ కూడా చెప్తున్నారు. ఫస్ట్ స్లాష్, సెకండ్ రూల్ టు ఫస్ట్ రెడ్ లైట్ ని హౌ టు రైట్. ఓకే, కంప్లీట్. మళ్ళీ ఫస్ట్ రెడ్ లైట్ సెకండ్ రూల్ లైట్ రైట్ సేమ్ చిన్న గ్యాప్ పెడతారు. మనం బీలో చిన్న స్మాల్ గ్యాప్, ఆ గ్యాప్ ఇస్తున్నాడు. మరి ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇవ్వడం అంటే ఇలా పైకి పోయి సార్ అయిపోయి సార్, అలా కాదు. అది రాంగ్, ఇది రాంగ్. అవునా? ఎస్. యు నో ఎన్ లెటర్ ఎన్. చూడండి, ఈ ఎన్ లెటర్ ని తీసుకొచ్చి ఈ ఫస్ట్ స్ట్రోక్ యాడ్ చేయండి. ఏం లెటర్ వస్తుంది చెప్పండి ఇప్పుడు? ఎస్, వచ్చిందా? హెచ్. ఈజీగా రాదా? ఇప్పుడు 1 స్ట్రోక్ లో రాయాలి. ఇప్పుడు ఏం చేయాలి? 1 స్ట్రోక్ లో నో నీడ్ టు లిఫ్ట్ ద హ్యాండ్. ఏం చేయాలి? హ్యాండ్ లిఫ్ట్ చేయకుండా రాయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్లూ లైన్, సెకండ్ బ్లూ లైన్, ఫస్ట్ రెడ్ లైన్, ఫస్ట్ రెడ్ లైన్ టు కమ్ బ్యాక్ టు సెకండ్ బ్లూ లైన్. Then you have to give the look like you have to write n only. That's it. ఎలాగే రాసి ఎండింగ్స్ లో ఇవ్వండి చాలు. పర్ఫెక్ట్ గా ఎం లెటర్ అనేది వస్తుంది. అంతే, సింపుల్. Once you have to write on your notebook 2-3 letters, check it out your letter and board. Your letter and my letter. Okay? Check చేసుకుంటూ చూడండి. స్ట్రైట్ గా వస్తుందా, రైట్ సైడ్ వస్తుందా, ఏ సైడ్ పోతుందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. అది భయ్యా స్టాండింగ్ లైన్ ఇందరు తీసుకోలే.
Right stand to right. Everybody, you have to write in right stand only. No need to write straight. Check it out your book position first of all. Exam pad తెచ్చుకోమని చెప్పాను సపోర్ట్ కోసం కింద కూర్చుంటాం కదా కంపల్సరీ హౌ టు బ్రింగ్ ద ఎగ్జామ్ ప్యాడ్ కంపల్సరీ ఓకేనా బికాజ్ దిస్ ఇస్ ద హ్యాండ్ రైటింగ్ క్లాస్ మనం వినట్లేదు అవునా వినట్లేదు డాన్స్ చేయట్లేదు ఇక్కడ ఫస్ట్ క్లాస్ మనం హ్యాండ్ రైటింగ్ కాబట్టి హౌ టు బ్రింగ్ ద కంపల్సరీ ఎగ్జామ్ ప్యాడ్ దాన్ని పక్కన పెట్టేసి ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చు తర్వాత నెక్స్ట్ అవసరం ఉండదు కదా నెక్స్ట్ క్లాస్ అవసరం ఉండదు కదా అవునా అవసరం చెప్తాను కదా మ్యూజిక్ సంథింగ్ సంగీతం ఆ క్లాస్ ఉన్నప్పుడు ప్యాడ్ అవసరం వస్తుంది అవునా ఓకే వెరీ గుడ్ yes no need to see other notebooks you have to see the board and you have to write on your notebooks that's it ఇంకేం లేదు వేరే వాళ్ళు చూడాల్సిన అవసరమే లేదు అక్కడ see the board and write neatly when you have to write your notebook 2-3 letters and remaining once you have to check it out you and the board and your notebook that's it easy వచ్చేస్తాయి కదా ఒకసారి అప్డేట్ చేసుకోవాలి మనమే కంప్లీట్ ఆ నెక్స్ట్ లెటర్ how many lines you have to write 3 అంతేగా ఏమమ్మా ఓకే look at the words stop writing when I have to write on the board just you have to observe the first of all అబ్జర్వ్ చేయగలిగితేనే మీకు మీ నోట్బుక్ రాయడానికి వస్తుంది అదర్వైజ్ యు కాంట్ రైట్ నేను బోర్డు మీద రాసేటప్పుడు మీరు